సీతా మహాలక్ష్మి అండి. అది కొత్తగూడెం అండి. అయితే మా అబ్బాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. అయితే సినిమాకి వెళ్ళి అత్తారింటి దారి సినిమాకి వెళ్ళిన రోజు టికెట్లు తీసుకునేటప్పుడు సినిమా హాల్ దగ్గర గోడ కూలిపోయిందండి టికెట్ల దగ్గర. అయితే అతన్ని వెంటనే మేము ఖమ్మం హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. హాస్పిటల్లో మాకు 5-6 లక్షల వరకు అయ్యాయండి. ఇది రోజు ఫిజియోథెరపీ చేయించడం, మాకున్న అన్ని ఆటోలు అవన్నీ అమ్మేసామండి మేము. అయితే ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో ఆయుర్వేదిక్ చంద్రిక హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడ 2-3 లక్షలు అవుతాయని చెప్పారండి. కాళ్ళకైతే స్పర్శ లేదండి. మా దగ్గర ఉన్న అసలు ఏమి లేవు, ఉన్నాయన్నీ అమ్ముకుని వాళ్ళు బాగా చేయించుకుందాం అనుకుంటున్నా. కానీ ఇప్పుడైతే మాకు దగ్గర ప్రస్తుతానికి ఏం డబ్బులు లేవండి. నెలకి ఫిజియోథెరపీ చేపిస్తున్నామండి. 15,000 కావాలండి ప్రతి నెల. అది వాళ్ళ నాన్నగారు కూలి పనికి వెళ్ళి చేస్తున్నారండి. అయినా మాకు సరిపోవటం లేదండి. ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి 4-5 సార్లు వెళ్ళామండి, మాకు కలవలేదండి. ఆర్థిక సహాయం ఎవరైనా అందిస్తారేమో అని ఆశిస్తున్నామండి. మేము మా కుటుంబాన్ని ఎవరైనా ఆదుకుంటారని అనుకుంటున్నాము. అతను ఎవరైనా సహాయం చేస్తే నిలబడతాడని మేము ఆశించుకుంటున్నామండి. ప్రయత్నం చేస్తున్నాం, చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అందరూ వచ్చి చూస్తున్నారు, వెళ్తున్నారు. ఎన్టీ వాళ్ళు వచ్చారండి, పేపర్లో వేశారు. కానీ ఏ సహాయం మాకు అందలేదండి. ఇదేమైనా చూసి మీరు ఏమైనా సహాయం చేస్తే మా కుటుంబాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారని మేము అనుకుంటున్నామండి.